మూడో విడత పంచాయతీ కౌంటింగ్ కొనసాగుతోంది. పటిష్టమైన భద్రత మధ్య అధికారులు కౌంటింగ్ మొదలుపెట్టారు. ముందుగా వార్డుల కౌంటింగ్ జరుగుతోంది. చాలా చోట్ల వార్డుల కౌంటింగ్ పూర్తయినట్లు సమాచారం అందుతోంది. సర్పంచ్ స్థానాల్లో ఎక్కువగా టీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులే గెలుస్తున్నారు. సర్పంచ్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఉప సర్పంచ్ల ఎన్నిక ఉంటుంది. మూడో విడతలో కరీంనగర్లో 89.66%, రాజన్న సిరిసిల్లలో 85.3%, జగిత్యాలలో 77.07%, ఆదిలాబాద్ 82.97%, నిర్మల్లో 89.05%, పెద్దపల్లిలో 88.17% పోలింగ్ నమోదైంది. మూడో విడత పంచాయతీ కౌంటింగ్ కొనసాగుతుంది. పటిష్టమైన భద్రత మధ్య అధికారులు కౌంటింగ్ మొదలుపెట్టారు. ముందుగా వార్డుల కౌంటింగ్ జరుగుతోంది. చాలా చోట్ల వార్డుల కౌంటింగ్ పూర్తయినట్లు సమాచారం అందుతోంది. సర్పంచ్ స్థానాల్లో ఎక్కువగా టీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులే గెలుస్తున్నారు. సర్పంచ్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఉప సర్పంచ్ల ఎన్నిక ఉంటుంది. మూడో విడతలో కరీంనగర్లో 89.66%, రాజన్న సిరిసిల్లలో 85.30%, జగిత్యాల్లో 77.07%, ఆదిలాబాద్లో 82.97%, నిర్మల్లో 89.05%, పెద్దపల్లిలో 88.17% పోలింగ్ నమోదైంది. దాదాపు నెల రోజుల పాటు పంచాయతీ ఎన్నికలతో హోరెత్తిన పల్లెలు మూకబోయాయి. గ్రామాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి లోకల్ ఎలక్షన్లు. డబ్బు, మద్యం ప్రభావం చూపాయన్న విమర్శలున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత జనం ఏమనుకుంటున్నారు? ఊర్లో ఎన్నికలు ఎలా జరిగాయి? గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికలకు ఈసారి జరిగిన ఎన్నికలకు మధ్య ఎలాంటి వ్యత్యాసాలున్నాయని దానిపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు నెల రోజులుగా హోరెత్తిన పల్లెలన్నీ ఇప్పుడు పోలింగ్ ముగియడంతో ప్రశాంతంగా మారాయి. దీనికి సంబంధించి గ్రామస్తులు ఏమీ ఆశించి ఇక్కడ ఓటేశారు తెలుసుకునేందుకు ఇక్కడ మనం ప్రజెంట్ జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో ఉన్నాం. చెప్పండి, మీ కోరపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు ముగిసినాయి ఆల్రెడీ. ఎట్లా జరిగింది 10-15 రోజుల నుంచి మొత్తం? ఇక్కడ చాలా ప్రశాంతంగా జరిగింది. ఎందుకంటే ఇంకా ఈ అవేర్నెస్ కూడా ఎక్కువ క్యాండిడేట్స్ చాలామంది నిలబడ్డారు. దాన్ని ఇంకా ఎంత తక్కువ చేస్తే తక్కువ నిలబడితే అంత మంచిది. అంటే యునానిమస్గా గెలవడమే. ఎందుకంటే పల్లె అనేది ఫ్యూచర్, అంటే భావి తరాల వారికి ఈ ఎలక్షన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని ఈసారి మాత్రం 70 మంది దాకా వార్డు మెంబర్స్ నిలబడ్డారు. 17 సర్పంచ్ నిలబడ్డారు. అట్లా కాకుండా అతి తక్కువగా అయితేనే మంచిదని నా ఉద్దేశం. మీరు చెప్పండి, మీరు ఓటేశారా? ఓటేశాను. తర్వాత మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఓటేస్తున్నారు? ఇప్పుడు జరిగిన ఎన్నికలకు గతంలో జరిగిన ఎన్నికలకు ఏం తేడా గమనించారు? ఇంతకుముందు ఎన్నికలు ఎవరైనా కుల పెద్దలు వాళ్ళు చెప్తే ఎన్నుకోవడం జరిగేది. ఇప్పుడు జనాల్లో చైతన్యం ఎక్కువ వచ్చి ఎక్కువ మంది పోటీ చేయడం జరిగింది. అలాగే డబ్బు, మద్యం ఏర్లై పారింది. ఈ గ్రామీణ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు తలపించినాయి. ప్రజలు ఈ ప్రలోభాలకు లొంగే ఓటేశారు తప్ప అభ్యర్థి యొక్క మంచి చెడులు నిర్ణయించి మాత్రం ఎవరు ఓటేయలేదు అనిపించింది. యువత కొంతవరకు మంచిగానే ప్రయత్నించినా మిగతా ఓల్డ్ ఏజ్ వాళ్ళు మాత్రం ప్రలోభాలకు లొంగిపోయినారని అర్థమవుతుంది. మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఈ ఊర్లో కులము యొక్క ఇంపార్టెన్స్ ఎన్నికలలో ఏమైనా ఉందా? మీ ఊర్లో
కులం ఇంపార్టెన్స్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే అభ్యర్థి యొక్క గుణగణాలను చూస్తున్నారు. అభ్యర్థి ఇదివరకు ఉన్నటువంటి అభ్యర్థులు కొందరు మాజీలు పోటీ చేస్తున్నారు, కొందరు కొత్త అంతకుముందు మాజీలు పోటీ చేస్తున్నారు. ఒక్కొక్కరి ఉద్దేశం ఒక్కొక్కరి ప్రకారంగా వాళ్ళు ఏ విధంగా ఉన్నారని వాళ్ళ పనితనాన్ని చూసి మనం చేస్తానే ఆలోచన. కాకపోతే ఏంటంటే ప్రలోభాలకు లొంగకుండా ఎక్కువ % ఓటేయాలని యువత చాలామంది సూచించడం జరిగింది. అంత మటుకు ఓకే. కాకపోతే ఏంటంటే కొంత ప్రలోభాలు కనిపించినాయి. మీరు చిన్నప్పుడు అంటే మీరు ఓట్లు సర్పంచ్ ఎన్నికలు స్టార్ట్ అయిన కొత్తలో ఎట్లాంటి పరిస్థితులు ఉండేవి, ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏమీ మార్పు గమనించారు ముఖ్యంగా ఎన్నికలలో? నేను 89లో వార్డు మెంబర్గా పోటీ చేసినప్పుడు 100 రూపాయలతోటి నేను వార్డు మెంబర్ని అయినప్పుడు 89లో. కానీ ఇవాళ వార్డు మెంబర్ కావాలంటే మినిమం తక్కువలో తక్కువ ఒక 50-60 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని పోటీ చేసి గెలిచేసే పరిస్థితి ఈ రోజులలో కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ధనబలం ఉన్నోళ్ళకే ప్రాధాన్యం ఇచ్చే రోజులు ఇవి వస్తుంటే ఇంకా పెరుగుతానే కానీ తగ్గుతలేవు. పబ్లిక్ ఏం కోరుకుంటారంటే ఎవరు పైసలు ఇచ్చినా ఏం చేసినా ఉన్న అభ్యర్థి మంచి అభ్యర్థిని చూసి అందులోనే సెలెక్షన్ చేసుకునే ప్రయత్నం 90% చేస్తారు. ఈసారి ప్రభుత్వం ఒక మాట చెప్పింది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఏకగ్రీవాలు చేయండి, ఏకగ్రీవాలు చేస్తే 10 లక్షల రూపాయలు గ్రామానికి ఇస్తాము, మీరు గ్రామం అభివృద్ధి చేసుకోవచ్చు, పోటీ ఎక్కువ ఉంటే మళ్ళీ గొడవలు అవి అయితే చెప్పారు. కానీ అయినప్పటికీ కూడా మీ దగ్గర 6-7 పోటీ చేశారు. ఈ పోటీని తగ్గించడానికి మీ గ్రామస్తులు ఏమైనా ప్రయత్నం చేశారా? ఏకగ్రీవానికి అభ్యర్థులు ఒప్పుకున్నప్పటికి కూడా అభ్యర్థులకు సపోర్ట్ చేసే వ్యక్తులు దాన్ని మిస్గైడ్ చేసి, ఎందుకనంటే కొంచెం పబ్లిక్లలో కూడా అవేర్నెస్ తీసుకురావాలి. మన ఏకగ్రీవం కాదు, మన ఓటు విధానాన్ని మనకు ఉన్నటువంటి అభ్యర్థిని ఏకగ్రీవం అంటే ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏకగ్రీవం అయ్యే రోజుల్లో ఈ రోజులలో ఇప్పుడు వట్టిగానైతే ఏకగ్రీవం అవడం అనేది తప్పు ముచ్చట. ఆ డబ్బులు ఇచ్చి ఏకగ్రీవం చేసుకునేది కంటే అందులో ఉన్నటువంటి వ్యక్తిని మంచి వ్యక్తిని మనం ఏదో డబ్బులు ఇచ్చుకుంటే వాళ్ళు ఇచ్చుకోనియండి, తీసుకున్నా లేకపోతే అని కొందరి దగ్గర ఉన్నది. కొందరికి ఏమున్నదంటే ఎట్టి పరిస్థితులలో ఉన్నటువంటి వ్యక్తులలో మంచి వ్యక్తిని అనుకుందాం అనే అటువంటి ఆలోచన చాలామందికి ఉన్నది. భవిష్యత్తులో కూడా అతను ఒక ఎడ్యుకేటెడ్ ఉండాలి. ఎడ్యుకేటెడ్ లేకుండా అన్ఎడ్యుకేటెడ్ అయితే మనకి ఇబ్బంది అవుతుంది. దాంతో ఉపయోగాలు కూడా ఏం లేవు కదా. ఇప్పుడు లేడీ రిజర్వేషన్ అయింది. లేడీ రిజర్వేషన్లలో భర్తల పెత్తనం లేకుండా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకుందామనే ఆలోచన కూడా కొద్దిగా పబ్లిక్లలో వచ్చింది. ఈసారి మీ ఊర్లో ప్రచారం కానీ అవన్నీ కానీ ఎట్లా జరిగినాయి? మొత్తం అంతా డబ్బుతోనే జరిగింది. ఎక్కువ నమ్మకం మీద అసలు ఎవరు వేయలేదు, ఎవరైనా డబ్బు కోసమే. తర్వాత మేము ఇప్పుడు డబ్బులు తీసుకుంటాం చాలా మంది. తర్వాత మేము ఏదైనా పని చేయమంటే అప్పుడు మీరు డబ్బులు తీసుకున్నారు కదా మేము ఎందుకు పని చేస్తామని అంటారు. మాకు మురికి కాలువలు ఘోరంగా ఉన్నాయి, సీసీ రోడ్లు కావాలి, బొడ్రాత పెట్టలేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. మీరు అన్నారు కదా డబ్బులు తీసుకొని ఓటేస్తే తర్వాత మీరు పని చేయమంటే మీకు అప్పుడు డబ్బులు ఇచ్చినాం కదా మేము చెయ్యమని అంటారు. అట్లా ఆలోచించారా ఊర్లో అసలు? మేము అంటే ఇప్పుడు మేము ఒక్కరం తీసుకోకున్నంత మాత్రాన్ని మిగిలిన వాళ్ళు తీసుకోకుండా ఊరుకోరు కదా. అట్లా చాలా మంది కొనేస్తూ ఉండాలి. ఓకే, ఒకప్పుడు ఎట్లా ఉండే మీకు చిన్నప్పుడు కానీ మీరు ఫస్ట్ ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు ఏకగ్రీవంగా ఎవరు మంచి వాళ్ళని చూసి ఎంచుకునేది. ఈ కాకపోతే ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు నేను 600 ఇస్తే ఇంకో 700 ఇస్తారు, వాళ్ళు 700 ఇచ్చేయాలని ఇంకో 800. మేము తీసుకోకున్నా కానీ మీద పడిపోతారు, మేము తీసుకున్నట్టే అయిపోతుంది అది. తర్వాత మేము ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగితే మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతారు, మేము అప్పుడు డబ్బులు ఇచ్చినా అప్పుడు తీసుకోగలేదా అని అంటారు. చాలా మంది అట్నే అంటారు. తీసుకోలేదు. చాలా మంది ఓటేసేటప్పుడు మన కులపోళ్ళని ఎత్తారా లేకుంటే మంచోడని ఎత్తారా ఓటు ఎట్లా వేస్తారు? మన కులపోళ్ళని చూస్తే ఎట్లుంటది, అందరం ఒకే మంచిగా ఉండాలని దోషణోళ్ళకే ఎత్తాం అంతే. ఊరును మంచిగా చేస్తారు అనుకుంటూ వేస్తారా లేకుంటే మన కులపోళ్ళని మన చుట్టపోళ్ళని ఎత్తారా? ఊరిని మంచిగా చేయాలి, మనకు అన్ని సౌకర్యం చేయాలని ఎత్తాం. కులపోళ్ళని ఎత్తే ఎట్లుంటది? పెద్ద మనిషి నువ్వు వేసిన ఓడి పైసలు ఇచ్చిరా ఎవరన్నా? నాకు మన పైసలే వద్దు, మన పైసలు పాడుగా వచ్చిరా. నమ్మకం ఇచ్చినా తీసుకోరు, మాకు అవసరం లేదా పైసలు, మాకు నమ్మకం ఓటేసినావు. నువ్వు నమ్మకం వాళ్ళకి ఓటేసినావు కదా, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు నువ్వు ఏం చేయాలి, నువ్వు ఈ పని చేస్తాను నీకు ఓటేస్తాను ఎవరన్నా గట్టిగా అడిగినావా? అడిగినా మాకు పైసలు మమ్మల్ని బాగానం చేయకన్నా. పైసలు పక్కన పని ఏం పని అడిగినావు నువ్వు? ఏం పని నాకు రోడ్లు చేయవన్నాక మాకు నల్ల లేదు, అవి ఇవన్నాక నల్ల నీళ్ళు తెలుగు బోరింగ్ వేయవన్నావు, ఆ బోరింగ్ లేదు, మాకు ఏది లేదు. గ్రామస్తులంతా చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. గెలిచిన అభ్యర్థి ఈసారైనా తమ వాడకు రోడ్లు బాగు చేస్తారని లేకుంటే మంచినీళ్ళు అందిస్తారని మురికి కాలువలు కట్టిస్తారని ఆశతో ఓట్లేశారు. అవి ఈసారి గెలిచిన సర్పంచులు తప్పక నెరవేర్చాలని మనం ఆశిద్దాం. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా కోరపల్లి నుంచి.